ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుదేశితి ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నింసంతిని సిద్ధి కురు 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. శనేశ్వర వక్ర సిద్ధి ప్రారంభమైంది కాబట్టి 13వ తారీఖు 7వ నెల 25 వరకు 2025 తర్వాత 27 11వ నెల 25 వరకు ఈ వక్రసిద్ధి ప్రారంభమైంది కాబట్టి ఈ శనిమా దిశ ప్రారంభంలో ఉంది కాబట్టి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ వక్రసిద్ధి ఎందువల్ల సమస్యలు అవుతున్నాయి ఏమిటా అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈ వక్రసిద్ధి గ్రహ ప్రభావం అనేది 138 రోజుల వరకు ప్రారంభమవుతుంది. ఈ 138 రోజుల వరకు చాలా వరకు మీరు జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్త పడుకోకుండా ఏం పర్వాలేదులే, ఏం కాదులే, మన మీద పడదులే అన్నట్టుగా చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా వరకు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశిలో ఆదాయములు 5, ఖర్చులు 5, అంటే సంపాదన 5, ఖర్చు 5, అంటే ఎంత సంపాదించినా కూడా అది ఖర్చు అయిపోతుంటుంది కానీ నిలబడదు. మరి రాజపూజిత 1, అవమానాలు 5. ఒక్కరు గౌరవించారనుకోండి 5 మంది మనల్ని చెడుగా భావించుకుంటుంటారు. కాబట్టి ఏ కార్యక్రమైనా, ఏ పనైనా కానీ మీ విషయాలని ప్రాణం లాంటి స్నేహితులు కానీ, బంధువు కానీ, మిత్రులు కానీ ఎవరికైనా సరే ముందు ఎవరికి చెప్పి చేయొద్దండి. వేరే వాళ్ళకి చెప్పిన దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మనశ్శాంతి లేకపోకుండా సమస్యలు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి విద్యా రంగంలో చూసుకుంటే విద్యార్థులందరికీ మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలు, పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సిన జాతకం అనేది ఇలా జాతకంలో ఉంది. మరి రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి కానీ, ఉద్యోగదారులకి, వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, స్టేట్ గవర్నమెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. మార్పులు అంటే ప్రమోషన్ మార్పులు లాంటివి కానీ, లేదా ఇక్కడి నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయటం కానీ, కొన్ని బదిలీలు అంటారు, అలాంటి కొన్ని బదిలీలు కూడా, మార్పులు కూడా కొన్ని జరగబోతున్నాయి. మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. ఎందువల్లంటే భార్య మీద భర్త, భర్త మీద భార్యకి ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి భార్యాభర్తల మధ్యలోకి రాగానే సమస్యలు పెరిగిపోతుంటాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎన్నో కష్టపడుకుంటూ పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఎంత చేసినా వీళ్ళకి ప్రతిఫలం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికంగా ఇబ్బంది పడుతూ, నమ్మిన వాళ్ళ నుంచి మోసం జరగటం, సికాకులు ఒకటి కాకపోతే ఇంకోటి, అలాంటి గ్రహస్థితి ఎక్కువగా ఉంది. అందులో కూడా వీళ్ళ మీద నరదిష్టి ఎక్కువగా ఉంది. మరి ఆ నరదిష్టి ప్రభావం వలన ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి చెట్టు కాదు, దగ్గరికి వస్తే దూరం అయిపోతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ధనశక్తులు కనబడుతున్నాయి. ధనశక్తులు అంటే లంక బిందెలు. మరి ఇలా జాతక యోగంలో లంక బిందెలు దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది. మరి ఇలా జాతక జీవిత చక్రాన్ని బట్టి చూసుకుంటే ఎక్కువగా స్నేహంలో చాలా ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కానీ ఏ ప్రమాదమైనా ఏదైనా సరే కొన్ని జాగ్రత్తలు వీళ్ళు పాటించాలి. పాటించుకోకుండా అశ్రద్ధగా పాటించినట్టుగా అయితే చాలా వరకు ప్రమాదాలు కొన్ని ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మనస్తత్వము, ఆలోచన విధానము కరెక్ట్గా లేని దాని వలన కొన్ని చికాకులు ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన భగవంతుడు పూజా బలం ఏమిట్రా అంటే శ్రీ ఆంజనేయ స్వామిని పూజించాలి.
శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 9 వారాల పాటు ఆంజనేయ స్వామికి పూజా బలం చేసి అక్కడ తమలపాకుతో అక్కడ పూజారులతోని తమలపాకుతో పూజా బలం చేయించి ఒక వారం తమలపాకు ఈ అన్ని వారాలు అయిపోయిన తర్వాత లాస్ట్ వారం రోజున ఆయనకి వడమాల అంటారు. వడమాలని తెచ్చి ఆ స్వామి మెడలో వేసి ఆ పూజా బలం చేసినట్టుకైతే అష్ట ఔశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మరి ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది. కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమఃశివాయ నమః. అదృష్టం, జీవితం, లలాటకం, యోగం, నక్షత్రము, స్థానబలము, పూజ బలం. కానీ ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ ఆ శనేశ్వరుడు వస్తున్నారా అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు. మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగతి ప్రారంభమైంది. కాబట్టి ఈ 138 రోజులు ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ 13వ తారీఖు నుంచి 7వ నెల, వచ్చే నెల ఈ 13వ తారీఖు 7వ నెల నుంచి 11వ నెల 27వ తారీఖు వరకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ వక్రగతి శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు కొన్ని పాటించాలి. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి మనకి ఏం పర్వాలేదులే, మనకి భగవంతుడు తోడే ఉన్నాడు, స్నేహితులు దగ్గరలో ఉన్నారు, భగవంతుడు ఇచ్చినట్టుగా మనకి డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయిలే, ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుగైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకుండా అజాగ్రత్త వల్ల దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, ఏ బిజినెస్లైనా కానీ, ఏ వ్యాపారంలో కానీ ఆశ చూసి అడిగేయండి, తొందరపాటు వద్దు. మీలో ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది, మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది. ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం వేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా, ఎలాంటి బాణావతి చేసిరా, ఎలాంటి పూజ చేసిరా, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అక్కచెల్లెల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి, మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ కుటుంబాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి పూజా బలం వేసి తమలపాకులు అంజనం వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.